హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ద స్టోరీ ఆఫ్ పర్ల్ గర్ల్ ఎపిసోడ్ 10 ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్ లో రానా మోషిని చూసి, మోషి నీ చేతికి పవర్ రాగానే నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నీకు ఆ జింగికి మధ్య తేడా ఏముంది? నువ్వు కూడా అందరిలాగానే నీ చేతికి పవర్స్ రాగానే అందరిని బాగా కొడుతున్నావే అని అడుగుతూ ఉన్నాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మోషి, నేను కొత్తగా ఇలా తయారయ్యానని మీరు అనుకుంటున్నారా? కానీ నేను ఫస్ట్ నుండి ఇంతే, మీరు నన్ను ఇంతకు ముందు చూడలేదు కదా అని మోషి అడుగుతూ ఉంటే అది విని రానా షాక్ అయిపోతున్నాడు. మీరు పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడడానికి మీ చుట్టూ చాలా మంది ఉంటారు, కానీ మాకలా కాదు. వీళ్ళిద్దరిని ఇప్పుడు మేము కట్టేసి కొట్టకపోతే వీళ్ళిద్దరూ కలిసి మా ఇద్దరి మీద నిందలు వేసేసి ఇక్కడ నుండి పారిపోయి ఉంటారు. అప్పుడు మా ఇద్దరితో పాటు ఇక్కడున్న వాళ్ళందరూ కలిసి చనిపోయి ఉండాల్సి వచ్చేది అని మోషి అంటూ ఉంటే అది విని రానా, సారీ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నేను ఇంకా బయలుదేరుతాను అనేసి రానా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. మోషి ఏడుస్తూ అక్కడే నిలబడుకొని ఉంది. అక్కడ ఒక పెద్ద ఆయన అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉన్నాడు. మోషి ఇప్పుడు అతన్ని తీసుకుని వేగంగా ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తూ ఉంది. ఒకసారి మీరు నాతో రండి అనేసి అతన్ని లోపలికి తీసుకుని వెళ్లి, ఇక్కడ జింగ్ యొక్క సీక్రెట్ రూమ్ ఉంది అని మోషి అంటూ ఉంది. ఆ రూమ్ లో జింగ్ కు సంబంధించిన రకరకాల విలువైన ఆభరణాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఆ పెద్దాయన చూసేసి, పర్లేదు మోషి, మన మాస్టర్ అన్ని ప్లాన్ చేసే వెళ్ళినట్టు ఉన్నారు. ఆల్రెడీ చాలా బాక్సులు సీల్ చేసి తీసుకుని వెళ్లిపోయారు. రేపెలాగో వాటిని వేలం పాట వేయబోతున్నారు. మనం ఇక్కడున్న ఐటమ్స్ అన్నిటిని తీసుకుని వెళ్లి అమ్మేసి ఆ డబ్బులతో మనం వేలం పాటలో పార్టిసిపేట్ చేసి అక్కడున్న ఐటమ్స్ అన్నిటినీ కొందామా? ఎందుకంటే ఆ ముత్యాలేవి వీళ్ళ చేతికి వెళ్ళకూడదని మన మాస్టర్ అనుకున్నారు. ఇక్కడ ముత్యాలు తప్ప అన్నీ ఉన్నాయి. అలా అయితే ఆ సీల్ చేసిన బాక్స్ లో ముత్యాలే ఉండి ఉండొచ్చు కదా అని ఆ పెద్దాయన అంటూ ఉంటే అది విని మోషి థింక్ చేస్తూ ఉంది. ఒకవేళ జింగ్ ఈ ప్లేస్ లో ఉండి ఉంటే తను కూడా నాలానే ఆలోచిస్తాడా అనుకొని మోషి వెంటనే మాస్టర్ కి సొంతమైన ఈ వస్తువులన్నిటినీ అమ్మేసి ఆ డబ్బులతో ముత్యాల్ని కొనాలని జింగు కోరుకుంటారా అని మోషి అడుగుతూ ఉంటే, మన దగ్గర ఇప్పుడు ఇది తప్ప వేరే ఏమైనా దారుందా అని ఆ పెద్ద ఆయన అడుగుతూ ఉన్నాడు. సరే ఇంక వెళ్దాం రండి అనేసి మోషి ఆ పెద్ద ఆయన తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. అక్కడ జరుగుతున్నదంతా జింగు వాళ్ళ అసిస్టెంట్ చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నేరుగా జింగు వాళ్ళ అసిస్టెంట్ జైలుకి వెళ్లి జింగుని మీట్ అయ్యి, నేను మీరిచ్చిన ఆ ముత్యాన్ని మోషికి ఇచ్చి తనని ఇక్కడ నుండి పారిపోమ్మని చెప్పాను, కానీ తను పారిపోయేటట్టు లేదు. ఆ తప్పు చేసిన ఇద్దరిని బాగా కట్టేసి కొట్టింది మాత్రమే కాకుండా ఈ సీక్రెట్ రూమ్ లో ఉండే నగలన్నీ తీసుకుని వెళ్లి దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో వేలంపాటలో ఉండి నీ వస్తువులన్నింటినీ కొనుక్కోరావాలి అని మోషి ట్రై చేస్తూ ఉంది. నేను కావాలంటే తనకి వద్దని చెప్పనా, చెప్పి వాటిని ఆపనా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, వద్దొద్దు, తను ఏం చెయ్యాలనుకుంటుందో దాన్ని చెయ్యనివ్వండి, మీరు తనని ఆపకండి, ఫ్రీగా వదిలేయండి, తను కాస్త ఓర్పుగా ఉండడం నేర్చుకున్నట్టు ఉంది అని జింగ్ అంటూ ఉన్నాడు. సరే ఓకే, మీ హెల్త్ పాడవకుండా ఈ మెడిసిన్ ని రెగ్యులర్ గా వేసుకుంటూ ఉండండి అనేసి అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. ఇక్కడేమో ఇంకొక పక్క నెక్స్ట్ డే మార్నింగ్ షీజు వాళ్ళ నాన్న షీజు ఉండే ప్లేస్ దగ్గరికి వస్తున్నట్టు ఉన్నాడు. షీజుకి వాళ్ళ ఫ్యామిలీ మీద బాగా ప్రేమ ఉన్నప్పటికీ షీజు వాళ్ళ నాన్న మాత్రం వస్తూ వస్తూ షీజుని పక్కకు తోసేసి వేగంగా లోపలికి వెళ్తూ ఉన్నాడు. నాన్న, నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేశాను, కానీ ఇలా జరిగిపోయింది అని షీజు వాళ్ళ నాన్న వెనకాలే పరుగులు తీస్తూ ఉంది. వాళ్ళ నాన్న వెంటనే షీజుని మోకాల మీద నిలబెట్టేసి షీజుని చెడామడా తిడుతూ ఉన్నాడు. నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆ జింగే కారణమని చెప్పావు, కానీ ఇప్పుడు ఎలాగో ఆ జింగని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోయారు, కాబట్టి నువ్వు ఈ త్వరగా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫినిష్ చేయకుండా ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ పెద్ద చేసుకుంటూ వెళ్తున్నావు అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే, లేదు నాన్న, అదేంటి అంటే అని షీజు అంటూ ఉంటే వాళ్ళ నాన్న వెంటనే షీజుని చూసి, అసలు ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉంది? నువ్వు ఒక అమ్మాయివే కదా, అమ్మాయిలాగా డ్రెస్ చేసుకోవచ్చు కదా అని నాన్న అడుగుతూ ఉంటే, అమ్మాయి అయితే ఏముంది నాన్న, అమ్మాయిలైతే బిజినెస్ చేయకూడదా ఏంటి అని షీజు అడుగుతూ ఉంది. నువ్వు ఇంకా బిజినెస్ చేసి తగలడింది చాలు, నువ్వు ఇప్పుడే ఇంటికి వెళ్లిపోయి ఒక అమ్మాయిలాగా బాగా రెడీ అయ్యి షెంగు ఫ్యామిలీలో ఉండే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపో అని నాన్న అంటూ ఉంటే, ఏంటి నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోవాలా? నేను అలా వెళ్లిపోతే మీకెవరు హెల్ప్ చేస్తారు నాన్న? మీ చేతగాని కొడుకులు ఏమైనా మీకు హెల్ప్ చేస్తారా అని షీజు అడుగుతూ ఉంది. అది విని నాన్న వెంటనే షీజుని లాగి పెట్టి ఒకటి పీకుతున్నాడు. నువ్వు ముందెళ్ళి డ్రెస్ మార్చుకో అని అంటూ ఉంటే, లేదు నేను మార్చుకోనని షీజు అంటూ ఉంది. అది విని వాళ్ళ నాన్న మళ్ళీ షీజుని కొడుతూ ఉన్నాడు. వెంటనే వాళ్ళ నాన్న వాళ్ళ మేనేజర్ అడ్డుపడి, అమ్మా నువ్వెందుకు మాటకు మాట నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తున్నావు, కాసేపు సైలెంట్ గా ఉండమ్మా అని అంటూ ఉన్నాడు. అంతలో వాళ్ళ నాన్న, మర్యాదగా లోపలికి వెళ్ళు, నువ్వు ఇంక ఇక్కడ బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటూ ఉన్నాడు. అది విని షీజు లోపలికి వెళ్లిపోతూ ఉంది. వాళ్ళ నాన్నేమో గుండెని పట్టుకుని కూర్చుంటున్నాడు. నాకు
వేరే దారే లేదు. ఇంకొక 10 రోజుల్లో నేను ఆ ముత్యాలన్నిటిని రాజుగారికి సబ్మిట్ చేయలేకపోతే నా ఫ్యామిలీ అంతా కంప్లీట్ గా అంతమైపోతుంది అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో రానా డల్ గా కూర్చొని ఉంటే అక్కడికి అసిస్టెంట్ వచ్చి మీరు ఇంకా ఆ మూషి గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతూ ఉన్నాడు. దానికి రానా నేను మూషి గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. పాపం తను లైఫ్ లో ఇలాంటివి ఎన్నో అనుభవించింది. నేను ఇప్పటి వరకు ఇవేవి అనుభవించలేదు కాబట్టి నేను తనని సరిగా అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడే నెమ్మదిగా నేను తనని అర్థం చేసుకోగలుగుతున్నాను. నేను మూషికి ఏమైనా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. రేపు అవన్నీ వేలంపాటకి రాబోతున్నాయి. నేనెలాగ తనకి హెల్ప్ చేయగలను? ఇదేమీ నార్మల్ మ్యాటర్ కాదు అనేసి రానా ఏదో థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వేలంపాట స్టార్ట్ అవుతూ ఉంది. అక్కడ సీల్ చేసి పెట్టిన పెట్టెలన్నిటిని తీసుకుని వచ్చి పెడుతూ ఉన్నారు. ఇప్పుడు రానా ఇక్కడున్న పెట్టెలని సీల్ చేసే ఉన్నాయి. ఈ పెట్టెల్ని ఓపెన్ చేసి చూడకుండానే ఈ వేలంపాటని స్టార్ట్ చేయాలి అని రానా అంటూ ఉంటే అసలు పెట్టెని ఓపెన్ చేసి చూడకుండా వేలంపాట స్టార్ట్ చేస్తే ఆ పెట్టెలో ఏముందో మా అందరికి ఎలా తెలుస్తుంది అని అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో మూషితో పాటు ఉండే ఆ పెద్దాయన ముందుకు వచ్చి ఇది జింగుకి సంబంధించిన పెట్టె కాబట్టి ఇందులో ఖచ్చితంగా ముత్యాలే ఉంటాయి. కాబట్టి వీటిని వేలంపాట పడడానికి నేను రెడీగా ఉన్నానని అతను అంటూ ఉన్నాడు. అలానే మూషికి ఫ్రెండ్ అయిన ఆ ఊలేడి కూడా అక్కడికి వచ్చినట్టు ఉన్నారు. నేను కూడా ఈ వేలంపాట పాడడానికి రెడీగా ఉన్నాను అనేసి ఊలేడి పాటని పెంచుతూ ఉంది. అదంతా షీజు వాళ్ళ నాన్న చూసేసి సరే ఓకే నేను కూడా వేలంపాట పాడడానికి ఒప్పుకుంటున్నాను అనేసి వాళ్ళ నాన్న 30 లక్షలని అంటూ ఉన్నాడు. వెంటనే ఆ పెద్ద ఆయన 50 లక్షలు అని అంటూ ఉన్నాడు. ఇలా పాట పెరుగుతూ 2 కోట్ల దాకా వెళ్లిపోతూ ఉంది. అది చూసి షీజు వాళ్ళ నాన్న 2.5 కోట్లు అని అంటూ ఉంటే అది విని షీజు వద్దు నాన్న మీరు ఇంత ఎక్కువ డబ్బులు పెట్టి పాట పాడకండి, అసలు దాని లోపల ఏముందో మనకు తెలియదు కదా అని షీజు అంటూ ఉంది. ఆ పెద్దయిన ఇప్పుడు మూషితో మనం ఇంకా పాట ఎక్కువ పెడదామా, అప్పుడే ముత్యాలు పనికి వస్తాయి, నువ్వేమంటావు అని ఆ పెద్దయిన మూషిని అడుగుతూ ఉంటే అది విని మూషి ఇప్పుడు ఏం చేయాలని బాగా థింక్ చేసేసి లేదు వద్దొద్దు మేము ఈ పాట నుండి తప్పుకుంటున్నాము అనేసి మూషి అంటూ ఉంది. కాబట్టి షీజు వాళ్ళ నానే ఆ వేలం పాటలో విన్ అయిపోతున్నాడు. ఏంటమ్మా నువ్వు ఇలా చేసావు, వేలం పాట నుండి ఎందుకు తప్పుకున్నావు అని ఆ పెద్దయిన మూషిని అడుగుతూ ఉంటే అది విని మూషికి కూడా కాస్త భయంగానే ఉంది. ఇప్పుడు ఏమైనా తేడా జరిగితే ఇవన్నీ మన చేతులు దాటి వెళ్లిపోతాయి, అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, పక్కన జింగు కూడా లేడు అనేసి మూషి మనసులో ఏదో థింక్ చేసుకుంటూ ఉంది. కానీ ఇంకొక పక్క షీజు వాళ్ళ నాన్న ఫుల్ ఖుషి అయిపోయి వేలం పాట అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ బాక్సెస్ అన్ని ఓపెన్ చేయండి అని అంటూ ఉన్నాడు. అది విని రానా ఒక్క నిమిషం ఆగండి, మీరు ముందు ఈ డాక్యుమెంట్ లో సంతకం పెట్టండి, ఆ తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనేసి షీజు వాళ్ళ నాన్న దగ్గర ఆ డాక్యుమెంట్ లో సంతకం పెట్టించుకుంటున్నాడు. షీజు వాళ్ళ నాన్న ఏమో సంతకం పెట్టేసి ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆ పెట్టెలో గ్లాసులు చెంబులు లాంటి చాలా వాల్యూ తక్కువైన ఐటమ్స్ ఉన్నాయి. అది చూసి షీజు షాక్ అయిపోతూ ఉంది. రిమైనింగ్ ఉన్న బాక్సెస్ అన్ని ఓపెన్ చేయండి అని అంటూ ఉంటే వాటిని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు. అందులో కాస్త వాల్యుబుల్ ఐటమ్సే ఉన్నాయి, కానీ అవేమి వాళ్ళు అనుకున్నట్టుగా ముత్యాలు కావు. ఆ బాక్స్ లో ముత్యాలు ఉంటేనే వాటిని తీసుకుని వెళ్లి రాజుగారికి ఇచ్చేసి చావు నుండి బయటపడొచ్చు అని వాళ్ళ నాన్న అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ బాక్స్ ని చూసి వాళ్ళ నాన్న షాక్ అయిపోతున్నాడు. ఏంటండి ఇది, 2.5 కోట్లకు సంబంధించిన వాల్యుబుల్ ఐటమ్స్ ఏవి ఈ బాక్స్ లోపల లేవు, లోపల ఉన్నవన్నీ కాస్ట్లీ ఐటమ్సే కానీ అవి 2.5 కోట్లకి వాల్యూ చెయ్యదు, డబ్బులు వేస్ట్ అనేసి ఇంకొక బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో దిండ్లు దుప్పట్లు లాంటి ఐటమ్స్ ఉన్నాయి. అది చూసి షీజు వాళ్ళ నాన్న షాక్ అయిపోతున్నాడు. మూషికి మాత్రం ఇప్పుడే ప్రాణాలు లేచొస్తూ ఉన్నాయి. షీజు వాళ్ళ నాన్నేమో కళ్ళు తిరిగి అక్కడే పడిపోతున్నాడు. అది చూసి మూషి ఆ ఊలేడి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతూ మనకెలాగో మంచిదే జరిగింది అనేసి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడ జరుగుతున్నదంతా చూసి అందరూ షాక్ అయిపోతూ ఉన్నారు. కరెక్ట్ గా అప్పుడు అక్కడికి జింగ్ వస్తున్నాడు. జింగ్ ఇక్కడేం చేస్తున్నారు అన్నట్టు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వెయిలేడి ఉంటుంది కదా, అదే అకౌంటెంట్, తను కూడా జింగుతో కలిసి వస్తూ ఉంది. ఆ వేలేడిని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని షీజు వేలేడిని ఉరిమి చూస్తూ అడుగుతూ ఉంది. జింగు వెంటనే ముందుకు వచ్చి ఎందుకు మీరందరూ అంత షాక్ అయి చూస్తున్నారు, నేను ఆ వేలేడిని చంపేశానని నన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్లారు, కానీ ఇప్పుడు ఆ వేలేడి ప్రాణాలతో ఉండడం వల్ల నన్ను జైలు నుండి రిలీజ్ చేసేశారు, కానీ అంతలో మీరు నా వస్తువులన్నిటిని వేలం పాట వేసేశారని నాకు తెలిసింది, ఎలాగో వేలం పాట కంప్లీట్ అయిపోయింది, నాకు వేరే దారి లేదు కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేసుకొని తీరాలని జింగ్ చెప్పేసి యాక్చువల్ గా నా వస్తువులన్నీ ఎన్నో కోట్లకి
అమ్ముడుపోతాయి. మీరేదో 2.5 కోట్లకి వేలంపాట తీసుకున్నారు. పర్లేదు, మీరిచ్చే ఆ కాస్త డబ్బుని నేను తీసుకుంటాను. అంతకంటే ముందు నేను మీకు నా ఫ్రెండ్ని పరిచయం చేయబోతున్నాను అని జింగ్ అంటూ ఉన్నాడు. అది విని షీజుకి ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్ గా చూస్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఆ ముత్యాల వ్యాపారి ఒక అతను ఉన్నాడు కదా, అదే ముత్యాలన్నిటికీ డ్రిల్ కూడా చేసి ఉంటాడు. అతను అక్కడికి వస్తూ ఉన్నాడు. జింగ్ ఇప్పుడు అతన్ని చూపించి ఇతను నా చిన్నప్పటి ఫ్రెండ్ అని అంటూ ఉన్నాడు. అది విని షీజు షాక్ అయిపోతూ ఉంది. ఇప్పుడు జింగ్ రానాతో కలిసి బయటికి వస్తూ ఉన్నాడు. ఇదంతా మీరు పక్కాగా ప్లాన్ చేసినట్టు ఉన్నారని రానా అంటూ ఉంటే అలా చేస్తేనే కదా ఈ బిజినెస్ లో విన్ అవ్వగలమని జింగ్ అంటూ ఉన్నాడు. అతన్ని అందరూ నమ్ముతారని నాకు ముందే తెలుసు. అది మాత్రమే కాకుండా మీరు వీళ్ళని వదిలిపెట్టకండి, వాళ్ళ మీద ఆల్రెడీ చాలా కరప్షన్ కేసెస్ ఉన్నాయని జింగ్ అంటూ ఉంటే అది విని రానా మీరేం దాని గురించి బాధపడకండి, అవన్నీ నేను చూసుకుంటాను. ఈ కేసులో ఇన్వాల్వ్ కాకముందే నేను వీటి గురించి బాగా ప్లాన్ చేసుకునే ఇక్కడికి వచ్చాను అని రానా అంటూ ఉన్నాడు. ఇప్పుడు రానా మీరు మోషిని జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఉంటే తను నా మనిషి, నేను తనని బాగానే చూసుకుంటాను, మీరు తన గురించి బాధపడకుండా మీ గురించి బాధపడండి అనేసి జింగ్ అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో ఆ స్పెషల్ ఏజెంట్ ఇందులో నా పేరు బయటకు రాకుండా ఏం చెయ్యాలో అది చేసాయని అంటూ ఉన్నాడు. జింగ్ ఇప్పుడు షిప్ దగ్గరికి వెళ్లిపోతున్నాడు. ఆ పెద్దయిన వేలేడిని చూసి నువ్వు మా దగ్గర వీటి గురించి ఏమీ చెప్పకుండా చాలా బాగా యాక్ట్ చేసావమ్మా అని అంటూ ఉన్నాడు. జింగ్ ఇప్పుడు ఆ వేలేడిని చూసి నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావు, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, నీకు నేను ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను అని అంటూ ఉంటే అది విని అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. అది చూసి మూషి ఆ పెద్దాయన కూడా చాలా బాగా పనిచేశారని అంటూ ఉంటే పెద్దాయన ఇంతకు నీకేం కావాలని జింగ్ అడుగుతూ ఉన్నాడు. లేదు మాస్టర్, ఆల్రెడీ నాకు వయసు అయిపోతూ ఉంది కాబట్టి నేను రిటైర్మెంట్ తీసుకుందామని అనుకుంటున్నాను అని ఆ పెద్దాయన అంటూ ఉంటే సరే ఓకే, మీ సొంత ఊర్లో నేను మీకోసం ఒక షాప్ ని కొన్నాను, ఇక మీదట ఆ షాప్ మీదే, ఆ షాప్ ని చూసుకుంటూ మీరు మీ ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా జీవించండి అని జింగ్ అంటూ ఉంటే అది విని ఆ పెద్దాయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అది చూసి మూషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. జింగ్ ఇప్పుడు మూషిని చూస్తూ నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు, ఇక మీదట నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ గా నాతో కలిసి వర్క్ చేయబోతున్నావు, ఇక మీదట నువ్వే నా అసిస్టెంట్ వి అని జింగ్ అంటూ ఉంటే అది విని అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. మూషి కూడా నవ్వుతూ జింగ్ కి థ్యాంక్స్ చెప్తూ ఉంది. జింగ్ ఇప్పుడు మూషిని లోపలికి పిలుస్తూ ఉన్నాడు. నువ్వెలా కనిపెట్టావు, నువ్వెందుకు ఆ పెట్టెల్ని వేలం పాటలో తీయలేదు, ఇదంతా నీకు ముందే తెలుసు కదా అని జింగ్ అడుగుతూ ఉంటే దానికి మూషి మీరేమి మరీ అంత తెలివి తక్కువ దద్దమ్మ కాదు, మర్డర్ చేసేసి సాక్షిని వదిలేసి వెళ్లిపోవడానికి, అందువల్లే వేలేడి చావడం ఒక పెద్ద డ్రామా అని నాకు అర్థమైపోయింది. కానీ ఆ తర్వాత ఆ ముత్యాల వ్యాపారి నా దగ్గరికి వచ్చి తన ముత్యాల్ని చూపించాడు. యాక్చువల్ గా అది ఆయన ఊరికి సంబంధించిన ముత్యాలే కావు, మీరు ఎప్పుడు రెగ్యులర్ గా కొంటూ ఉంటారు కదా, ఆ ఊరికి సంబంధించిన ముత్యాలే అవి, కాబట్టి అతని వెనకాల మీరున్నారని నాకు అర్థమైపోయింది అని మూషి అంటూ ఉంటే నీకు తెలివితేటలు బాగా ఎక్కువైపోతున్నాయని జింగ్ అంటూ ఉన్నాడు. నేను నీ తెలివితేటల్ని బాగా మెచ్చుకుంటున్నానని జింగ్ అంటూ ఉంటే ఏంటి మీరు నన్ను మెచ్చుకుంటున్నారా, ఇదేదో కాస్త కొత్తగా ఉందే అనుకుని మీరు నన్నెందుకు ఇంతగా నమ్ముతున్నారు, నేను ఒకవేళ మీ ఆస్తిని అంతా తీసుకొని ఇక్కడ నుండి పారిపోయి ఉంటే మీకు ఏది మిగులుండేది కాదు కదా అని మూషి అడుగుతూ ఉంటే ఎందుకంటే నాకు అంత తెలివితేటలున్నాయి అని జింగ్ అంటూ ఉన్నాడు. అవునవును, మీకు తెలివి ఎక్కువని మూషి అంటూ ఉంది. అది విని జింగ్ నవ్వుకుంటూ ఉన్నాడు. మూషి ఇప్పుడు బయటకు వచ్చి నిలబడుకుని ఉంటే లైట్ గా చినుకులు పడుతూ ఉన్నాయి. మూషి ఆ చినుకులను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడేమో జింగ్ లోపల కూర్చొని నేను ఆ రివెంజ్ ప్లాన్ కి కాస్త క్లోజ్ అయిపోతూ ఉన్నాను అనేసి జింగ్ ఏడుస్తూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఇద్దరు వాళ్ళ ఎమోషనల్ లో మునిగిపోయి ఉన్నారు. ఇక్కడేమో ఇంకొక పక్క షీజు ఇంకా మోకాలి మీదనే నిలబడుకొని ఉంది. అప్పుడు అక్కడికి స్పెషల్ ఏజెంట్ వస్తున్నాడు. షీజు వాళ్ళ నాన్నతో మాట్లాడడం కోసము ఏంటి మీ సిచ్యువేషన్ రోజు రోజుకి ఇంత ఘోరంగా తయారవుతుంది, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారని స్పెషల్ ఏజెంట్ అనేసి షీజు వాళ్ళ నాన్నని చూసి మీ దగ్గర ఉన్న డబ్బులంతా నాకు కావాలి, నేను ఏం అడుగుతున్నానో అవన్నీ మీరు నాకు ఇవ్వాలి అని స్పెషల్ ఏజెంట్ అడుగుతూ ఉంటే మా ఫ్యామిలీ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, మా సిచ్యువేషన్ చాలా వరస్ట్ గా ఉంది అని షీజు వాళ్ళ నాన్న అంటూ ఉన్నాడు. షీజు వేగంగా లోపలికి వచ్చి స్పెషల్ ఏజెంట్ ని చూసి అసలు మీరేం చేస్తున్నారు, మేము మీకు చాలా హెల్ప్ చేసి మిమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొని వచ్చాము, మిమ్మల్ని స్ట్రాంగ్ గా తయారు చేశాము, ఇప్పుడు కూడా మీరు డబ్బుల మీద ఆశపడి మా దగ్గర ఉన్న డబ్బుల్ని లాక్కోవాలని ట్రై చేస్తున్నారే అని షీజు అడుగుతూ ఉంటే మీ వల్ల అయింది చేసుకోండి అనేసి స్పెషల్ ఏజెంట్ అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. షీజుని వాళ్ళ నాన్న బాగా తిడుతూ ఉన్నాడు. నీకు బుద్ధుందా లేదా, నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యావు, ఎలాంటి డీలింగ్స్ అయినా ఇంకా నేనే మాట్లాడుకుంటాను, ముందు తనని తీసుకుని వెళ్లి రూమ్ లో బంధించి ఉంచండి, నా పర్మిషన్ లేకుండా తనని బయటికి అలో చేయకండి అని నాన్న అంటూ ఉంటే అది విని షీజుని తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో బంధించేస్తున్నారు. షీజు ఏదో ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటూ ఉంది. ఇంతకు ముందు షీజు వాళ్ళ అమ్మతో గొడవ పడిన దాని గురించి థింక్ చేస్తూ ఉంది. వాళ్ళ అమ్మ ఇంతకు ముందు షీజుతో నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకుని వెళ్ళిపో అమ్మా అని అంటూ ఉంటే నేనెందుకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి, నేను చాలా బాగా బిజినెస్ చేస్తున్నాను, నా దగ్గర ఇంత టాలెంట్ ఉన్నప్పుడు
నేనెందుకు బిజినెస్ చేయకూడదు? అన్నలకి నాన్న అంటే ఎలాగో ఇష్టం లేదు. నేనే ఎలా అయినా నాన్నని కాపాడాలి. నువ్వైనా అర్థం చేసుకో అమ్మా అని షీజు ఏడుస్తూ ఆ అబ్బాయి గెటప్ లాగా చేంజ్ చేసుకొని ఈ బిజినెస్ లో ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడుతూ వస్తూ ఉంది. అమ్మా నేనేమైనా తప్పు చేసేసానా? ఒకవేళ నేను ఇలా చేసి ఉండకూడదా అని షీజు బాధపడుతూ ఉంది. ఇప్పుడు పని పిల్ల షీజు దగ్గరికి వచ్చి, మీరు 2 రోజుల నుండి ఏమీ తినడం లేదు. నాకు మీ గురించి బాగా తెలుసు. మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతూ ఉంది. నేను ఎలా అయినా మిమ్మల్ని ఇక్కడ నుండి బయటకు పంపించడానికి ట్రై చేస్తాను. మీరు ఎలాగో ఆ స్పెషల్ ఏజెంట్ తో మాట్లాడాలని చెప్పారు కదా, బయటకు వెళ్ళి ఆయనతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అనేసి పని పిల్ల షీజుని బయటకు పంపించడానికి హెల్ప్ చేస్తూ ఉంది. ఇప్పుడు షీజు ఫేస్ అంతా కవర్ చేసుకుని ఆ స్పెషల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి, మేము ఆ ముత్యాల బిజినెస్ లో ఏమేం కరప్షన్ చేశామో ఒప్పుకుందామని అనుకుంటున్నాము. మీరే మాకు హెల్ప్ చేయాలని షీజు అడుగుతూ ఉంటే, నేను నిన్నెందుకు నమ్మాలి? అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు దాని గురించి ఒప్పుకోవాలనుకుంటున్నావు అని స్పెషల్ ఏజెంట్ అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే మేము ఇంకా చనిపోవడానికి సిద్ధం కాలేదు, మేము బ్రతకడానికి ఆశపడుతున్నామని షీజు స్పెషల్ ఏజెంట్ ఉరిమి చూస్తూ అంటూ ఉంది. దానికి ముందు ఆ రానా ప్రాణాలతో ఉండకూడదు, రానా అక్కడికి వస్తే ఈ ప్రాబ్లం పెద్దదైపోతుంది అని షీజు అంటూ ఉంటే అవును అన్నట్టుగా ఆ స్పెషల్ ఏజెంట్ చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో రానా స్నాక్స్ కొనుక్కుంటూ ఉంటే అక్కడికి మూషి వస్తూ ఉంది. మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారంట కదా అని మూషి అడుగుతూ ఉంటే అవును అనేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో మూషిని పక్కకు తోసేసి పరుగులు తీస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మూషిని రానాని తరుముకుంటూ వెళ్తూ ఉన్నారు. మూషిని కిడ్నాప్ చేసి ఎవరో తీసుకుని వెళ్లిపోతూ ఉంటే రానా వాళ్ళ వెనకాలే వెళ్లి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కరెక్ట్ గా ఇప్పుడు రానా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి మూషిని కాపాడి బయటకు తీసుకుని వచ్చేసి, నీకేం కాలేదు కదా అని రానా అడుగుతూ ఉంటే, నాకేం కాలేదు, మీరేదో నాకు ఇవ్వాలని అన్నారు కదా, అది ఏంటి అని మూషి అడుగుతూ ఉంది. అవును నేను నీకోసం ఒకటి తెచ్చాను అనేసి మూషికి దాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కరెక్ట్ గా అప్పుడు అక్కడికి ఆ మనుషులు వచ్చేస్తున్నారు. మూషి, ఓ బానిస కుక్క, నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయో నీకు తెలుసా అని అంటూ ఉంటే ఆ వాయిస్ వినగానే మూషికి అర్థమైపోతూ ఉంది. వాళ్ళ అమ్మను ఒకటి చంపాడు కదా, అదే ఆ బాస్ వాళ్ళ మనిషి, అతనే అక్కడ నిలబడుకుని ఉన్నాడు. నువ్వా అని మూషి చూస్తూ ఉంటే, మీ అమ్మని కత్తితో పొడిచి నేను ఈజీగా చంపేశాను, అలా కాకుండా మీ అమ్మ తోలు తీసి పొడిచి పొడిచి స్లోగా చంపి ఉండాలి అని అతను అంటూ ఉంటే అది విని మూషి లైట్ గా నవ్వుతూ ఉంది. నేను నిన్ను ఇంకో ఊరికే వదిలిపెట్టానురా అనేసి పక్కనున్న ఒక కట్టెని తీసుకుని వెళ్లి అతన్ని బాగా కొడుతూ ఉంటే అక్కడికి కరెక్ట్ గా రానా వాళ్ళ అసిస్టెంట్ వస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరినీ తరిమేస్తున్నాడు. రానా వెళ్లి మూషిని పట్టుకుంటున్నాడు. ఇంకా చాలు ఆపు మూషి, తర్వాత చూసుకుందామని రానా అంటూ ఉంటే ఇక్కడ ఏమైనా న్యాయంగా జరుగుతున్నాయా, ఇక్కడ అన్ని అన్యాయాలే జరుగుతున్నాయి అనేసి మూషి ఏడుస్తూ ఉంది. నేను ఇప్పుడు కోర్టుకి వెళ్ళబోతున్నాను, నేను వెళ్ళాక వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాను, నువ్వేం బాధపడుకో అనేసి మూషిని కూల్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక పక్క మూషి వాళ్ళ అమ్మని చంపిన అతను షీజు దగ్గరికి వచ్చి, తను ఈ రోజు తప్పించుకుంది, మీరేం బాధపడకండి, రేపు తనని నేను చంపేస్తాను, తను నా చేతిలోనూ చావబోతుంది అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో రానా మూషికి ఒక మ్యాప్ ని ఇచ్చి, నేను దీన్నే నీకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాను, దీన్ని యూజ్ చేసుకో అనేసి రానా అంటూ ఉంటే చాలా చాలా థ్యాంక్స్ అని మూషి అంటూ ఉంది. సరే ఓకే నేను ఇంకా బయలుదేరుతాను, నేను వచ్చేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి రానా అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.